హాయ్ హలో అందరికీ నేను మీ సురేఖని. ఇప్పుడు చికెన్ సేర్వా చూద్దాము. చికెన్ సేర్వా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ సూపర్గా ఉంటుంది. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, అన్నీ అందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు సన్నగా తరిపెట్టుకొని అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా రోస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఒక 2 కప్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది జీడిపప్పు, కొబ్బరి, గరం మసాలా అంతా వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ అందులో వేసుకునేసి కొంచెం పసుపు వేసి బాగా రోస్ట్ చేయాలి. అంటే ఇది మనం ఏంచలేదు కదా, అలాగే పచ్చివాసన పోయేంత వరకు ఏం చేసుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని బాగా టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకొని చికెన్ అందులో వేసుకొని చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి రావాలి. అప్పుడు 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని బాగా చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. బాగా అది చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత అది బాగా పొంగి వచ్చి చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇలా పైకి తేలితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే, అంతే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ ఇంకా పరోటాలకు కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్